అదృష్టము మన కేసీఆర్ సార్ తెలంగాణలో పుట్టుడు ఈ దేశ ప్రజలందరి పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఇక మన తెలంగాణ ప్రజలదైతే పితృదేవతలు గత జన్మలో చేసిన ఎంతో పుణ్యఫలమై ఉండాలి. అబ్బా సార్ నడిచిన జాగల పుట్టినము, కేసీఆర్ సార్ నడిచిన జాగల నడుస్తున్నాము, కేసీఆర్ సార్ను స్వయంగా మన కళ్ళతో చూడగలుగుతున్నాము. అబ్బా ఈ దేశం ఎంత పుణ్యం చేసుకున్నది. ఏంది దేశానికి మోడీ సారు, తెలంగాణకు కేసీఆర్ సారు, కానీ కేసీఆర్ సార్ను దేశానికి ముడి పెడుతున్నది ఏంది అని అనుకుంటున్నారా? మీకు ఈ స్వాముల వారి కంటే ఎక్కువేరికేనా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఆలయాలకి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే ఆలయాలంటికి ఇది ఒక అద్భుతమైనటువంటి మహర్దశ అని మేము భావిస్తాం. మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ కారణం చేత. ఇన్నరా కేసీఆర్ సార్ చేయబట్టి భారత దేవాలయాలకే మహర్దశ వచ్చిందట. మరి నిజమే, ఏడ శాస్త్రం తప్పకుండా చిన్నజీఆర్ సాముల వారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా పోతా అంటే దేశమేంది దునియానే దేవాలయంగా మారిపోతుంది. మరి ఇద్దరు కలిసి వచ్చే శక్తి అటువంటిది. కేసీఆర్ సార్ కు చిన్నజీఆర్ స్వామికి ఉన్న అనుబంధం గురించి రాయాలంటే రామాయణం, చెప్పాలంటే భారతాన్నే మించుతుంది. బంగారు తెలంగాణ పునాది కాన్నుంచి ప్రతి కార్యంలో చిన్నజీఆర్ సాముల వారి పాదధూళి వడ్డంకనే సీఎం సార్ ముంగటికి అడిగేస్తాడు. యాదాద్రి గుడి నక్ష మార్చిన కాన్నుంచి సీఎం కుర్చీలో కూసబెట్టేదాకా కేసీఆర్ సార్ కు అన్ని చిన్నజీఆర్ సాముల వారే. అసోంటిది యాదాద్రి లెక్క భద్రాద్రిని చేసే కార్యం చిన్నజీఆర్ స్వామికి తెలవకుండా చేస్తాడా? ఆనంద సాయి గారు కానీ స్తప్త గారు కానీ ప్రోగ్రామ్ ప్లానింగ్ చేశారు. అది ఏ రకంగా ఉందని జీఆర్ స్వామి గారి ద్వారాగా ఆయన సూచనలకు అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు పంపించడం జరిగింది. స్వామి గారు ఆ విషయాలన్నీ పరిశీలిస్తున్నారు. గందుకే బంగారి తెలంగాణ తయారీలో జ్యేష్ఠ భాగం కష్టపడుతున్న తుమ్మల సారు, మై హోమ్స్ రామేశ్వర్ సార్లు సపరేట్ హెలికాప్టర్ వేసుకొని చిన్నజీఆర్ సాముల వారిని భద్రాచలం తీసుకొచ్చిండ్రు. ఇక తెలంగాణ సాములందరికంటే పెద్ద సామి కాబట్టి అన్ని తీర్ల ఎదుర్కొనుడు పాదాభివందనాలు నడిచినాయి. అటెంక సామి కూసోని నక్షను పరీక్షవటి చూసి ఆనాడు రామదాసు గట్టించిన గుడికి ఎన్ని వంకలున్నాయో తెలిసే పని షురూ చేసిండు. మరి కంచర్ల గోపన్నను మించి గుడికి దశ తెచ్చుడు వల్లగాని పని అనుకోకుండ్రి. ఇది ఈ రోజుల్లో కఠినమేం కాదు. రామేశ్వరరావు గారి యొక్క టెక్నాలజికల్ సపోర్ట్ ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఉంటుంది. ఇలా మనం చేసుకోవాలన్నా సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం పూర్తిగా అందుబాటులో ఉంది. అయితే దాన్ని ఉపయోగించగలిగే హృదయం ఉపయోగించే వ్యక్తుల్లో ఉండాలి. మన కేసీఆర్ గారికి భగవంతుడి అనుగ్రహంతో అట్లాంటి హృదయం కూడా ఉంది వారికి. అది ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం. ఇన్నరా మై హోమ్స్ రామేశ్వరరావు సారు టెక్నాలజీ తోడు కేసీఆర్ సారు భక్తి హృదయం అన్నిటికన్నా మించి శ్రీ 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 చిన్నజీఆర్ సాముల వారి వాస్తు శాస్త్ర భక్తి శాస్త్ర పర్యవేక్షణ. ఇక భద్రాచలం యాదాద్రిని మించుడే ఆల్చ ఉన్నది. ఇది కదా బంగారు తెలంగాణ. తెలంగాణ బంగారం అవుడంటే దీన్ని కదా అనేది. బంగారు యుగానికి తగ్గట్టుగా ఇవి తయారు కావాలి అని మేము ఆశిస్తూ వారికి కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.